హైదరాబాద్ ఫ్లైఓవర్స్ పై ప్రయాణిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. నగరంలోని 24 ఫ్లైఓవర్స్ ప్రమాదంలో ఉన్నాయి. ఇది చెప్తుంది మేం కాదు, తాజాగా బల్దియా ఇంజనీరింగ్ టీం ఇచ్చినటువంటి నివేదిక. ఎస్, మీరు వింటుంది నిజమే. నిత్యం వేల లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణం కొనసాగించేటువంటి కొన్ని ఫ్లైఓవర్లు ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టుగా తేలింది. దీంతో బల్దియా వాటి రిపేర్ల కోసం వెంటనే తక్షణమే రంగంలోకి దిగింది. ఇప్పటికే 2 ఫ్లైఓవర్ల పనులు పూర్తి కాగా మరికొన్ని ఫ్లైఓవర్ల పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఫ్లైఓవర్ల పైన గుంతలతో పాటు వయోడక్ట్లను కలిపే చోట ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే స్ట్రిప్ సీల్ జాయింట్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల కొన్ని ఫ్లైఓవర్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు శబ్దాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సిటీలోని ఫ్లైఓవర్లపై బల్దియా ఇంజనీరింగ్ టీంతో ప్రత్యేక అధ్యయనం చేయించారు. దీంతో అసలు విషయం, సంచలన విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. ఫ్లైఓవర్ పటిష్టతను పరీక్షించగా నగరంలోని 24 ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక వారు వెంటనే ఫ్లైఓవర్లను రిపేర్ చేయాలని కమిషనర్కు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో మొదటి దశ పనుల్లో భాగంగా 48 లక్షలు కేటాయించి 3 ఫ్లైఓవర్లకు వెంటనే రిపేర్లు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో ఇప్పటికే లాలాపేట, జామాయ్ ఉస్మానియా రైల్వే ఫ్లైఓవర్ల రిపేర్లు పూర్తయిపోయాయి. మిగతా వాటికి కూడా కొనసాగుతున్నాయి. 10 రోజుల్లోగా మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాత్రి 10 గంటల నుంచి రాకపోకలను నిలిపివేసి తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క పనులను చేస్తున్నారు. ముఖ్యంగా మసబ్ ట్యాంక్ వద్ద ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ అత్యంత కీలకమైనది మెహదీపట్నానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో అసెంబ్లీ సైడ్ వెళ్ళడానికి కూడా కీలకమైనటువంటి ప్రాంతం. సో ఇలాంటి సందర్భంలో ఈ ఫార్ములా మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై సాధ్యపడలేదు. మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పై విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో రాత్రిపూట మాత్రమే అక్కడ పనులు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పై నీటి లీకేజీని నివారించేందుకు జాయింట్ల వద్ద రోడ్డు దెబ్బతినకుండా స్ట్రిప్ సీల్ జాయింట్లను కూడా మారుస్తున్నారు.